జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ సమీపంలో బైసరన్ లోయలో సైనిక దుస్తుల్లో వచ్చిన 5గురు ముష్కరులు మహిళలు చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు మొన్న చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రూరమైన దాడిలో, ఈ టెర్రరిస్ట్ అటాక్లో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఇప్పటికే కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలుసు మనకు. అందులో ఒకటి ఆపరేషన్ ఆక్రమణ్ అయితే మరొకటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సింధు జలాల ఒప్పందం ఏమిటి, అది ఎప్పుడు సంతకం చేయబడింది? దీని గురించి చెప్పాలి అంటే 1960లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం సంతకం చేయబడింది. ప్రపంచ బ్యాంక్ మద్దతుతో ఈ చారిత్రాత్మక ఒప్పందం నిలిచింది. అయితే అప్పుడు ఉన్న మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు సంతకం చేశారు. అయితే 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త సరిహద్దులు ఈ ఇండస్ సింధు నది వ్యవస్థను విడదీశాయి. భారత్ నదుల మూలాలను నియంత్రించగా పాకిస్తాన్ వ్యవసాయం ఈ నదులపైన ఆధారపడి ఉంది. అయితే ఈ నీటి పంపకం చుట్టూ ఎన్నో ఉద్రిక్తతలు పెరిగాయి. ఒక అధికారిక ఒప్పందం అవసరం ఏర్పడింది సంక్షోభాన్ని నివారించేందుకు. అయితే ఈ ఒప్పందం 1960లో జరిగింది. దీని ప్రకారం పశ్చిమ నదులు అనగా ఇండస్, జీలం, చినాబ్ పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి. తూర్పు నదులు అనగా రావి, బియాస్, సట్లజ్ భారతదేశానికి కేటాయించబడ్డాయి. అయితే భారత్కి కేటాయించబడిన ఈ పశ్చిమ నదులపై మనకు లిమిటెడ్గా మాత్రమే హక్కులు ఉన్నాయి. వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగించని ఇతర ఉపయోగాల కోసం మాత్రమే హక్కు ఉంది. అయితే ఎన్నోసార్లు యుద్ధాలు జరిగాయి. 1947 విభజన తర్వాత మొదలైన ఉద్రిక్తతలు, 1965వ యుద్ధం, 1971, 1999 కార్గిల్ యుద్ధం, ఎంత మారినా ఈ ఇండస్ వాటర్ ఒప్పందం మాత్రం నిలిచి ఉంది. ప్రపంచంలో ఇటువంటి సుదీర్ఘకాలిక జల ఒప్పందాలు అరుదు. అయితే ఈ నదులు పాకిస్తాన్కి జీవనరేఖ. ఈ నదులపైనే పాకిస్తాన్ వ్యవసాయం ఆధారపడి ఉంది. ప్రత్యేకంగా పంజాబ్ ప్రాంతం. నీటి ప్రవాహం లేకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తుడిచిపోతుంది. ఈ ఒప్పందం ఒక నిశ్శబ్ద ఆయుధం. ప్రతి ఉద్రిక్త సందర్భంలో భారత్ ఈ ఒప్పందాన్ని గుర్తు చేస్తూ దానిని రాజకీయ ఒత్తిడికి ఒక మాయాజాలంలా ఉపయోగిస్తుంది. అయితే పహల్గామ్ దాడి వంటి ఉగ్రవాద చర్యల తర్వాత భారత్ ఒక కొత్త పంథా గురించి ఆలోచించింది. ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించి పాకిస్తాన్పై ఒత్తిడి పెంచాలనుకుంటుంది. 1960 ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలి. అది ప్రతి సంవత్సరం కలిసి నీటి వినియోగం గురించి చర్చలు జరుపుతాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు, దాడులు, యుద్ధాలు అలాంటివి జరిగినప్పుడు ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఉంది. 1 పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయడం. 2 ప్రపంచ బ్యాంక్ ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తుంది. 3 ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్ అనేవాడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి అపీల్ చేసుకుంటాడు. అంటే ప్రపంచ బ్యాంక్ ఇలాంటి సంక్షోభ సమయాల్లో వివాదాలను పరిష్కరిస్తుంది. మరి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి.